తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సులు అసెంబ్లీకి చేరుకొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరోసారి నమూనా పోలింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో పాటు మంత్రులు ఈటల, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు అహ్మద్ బలాలా, ముంతాజ్ అహ్మద్ ఖాన్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. 5 ఖాళీలకు 5 అభ్యర్థులతో టీఆర్ఎస్, ఎంఐఎం నామినేషన్ వేయించాయి. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం అభ్యర్థుల గెలుపు లాంఛనమే కానుంది. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.